జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లభిస్తుందా లేక పవన్ ప్రెస్ మీట్ కే పరిమితమవుతారా? ఇవాళ ఏం జరగబోతోంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం 4:30 పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. హైదరాబాద్ లోని నివాసం నుంచే మీడియా సమావేశం నిర్వహిస్తారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కోర్టులో సభకు అనుమతి వస్తే సభలోనే పవన్ ప్రసంగం ఉంటుంది. సభకు అనుమతి రాకపోతే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జనసేన నేతలు. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం అంటున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ హైకోర్టుకు జనసేన లీగల్ టీం వెళ్లారు. కాసేపట్లో రిజిస్ట్రార్ ను కలవబోతోంది జనసేన బృందం. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు లీగల్ టీం. ఈ రోజు జనసేన సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అయితే అనుమతి కోరుతూ ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన నేతలు. ఇవాళ గచ్చిబౌలిలో సభ నిర్వహించాలనుకున్నారు పవన్ కళ్యాణ్. నిన్న పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి. పిటిషన్పై రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. మరోవైపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది లీగల్ టీం. కోర్టులో వాదనలకు ముందే తన ప్రెస్ మీట్ పై పవన్ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా అన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లభిస్తుందా? గచ్చిబౌలిలో ఏర్పాట్లయితే పూర్తయ్యాయి, కానీ పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గచ్చిబౌలి సభలో ప్రసంగించాలి, కానీ పోలీసులు సభకు పర్మిషన్ ఇవ్వనందున కోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. అయితే మరి కోర్టు పర్మిషన్ ఇస్తుందా? పర్మిషన్ ఇస్తే కనుక ముందనుకున్న ప్లాన్ ప్రకారం గచ్చిబౌలిలోనే పవన్ సభ ఉంటుంది, అక్కడి నుంచే ప్రసంగిస్తారు ఆయన. లేకపోతే కనుక జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. కాసేపట్లో రిజిస్ట్రార్ ను కలవబోతోంది జనసేన బృందం. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతోంది జనసేన లీగల్ టీం. ఇవాళ గచ్చిబౌలిలో సభ నిర్వహించాలనుకున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్. నిన్న పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరి కోర్టును ఆశ్రయించారు. మరి ఇప్పుడు పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. బట్ కోర్టును ఆశ్రయిస్తే మరి కోర్టు ఎలాంటి పర్మిషన్ ఇస్తుంది అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. కోర్టు వాదనలకు ముందే తన ప్రెస్ మీట్ పై పవన్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది జనసేన లీగల్ టీం. సాయంత్రం 4:30 పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నివాసంలోని ఇంటి నుంచే తన నివాసం నుంచే మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కోర్టులో సభకు అనుమతి వస్తే సభలోనే పవన్ ప్రసంగం ఉంటుంది. సభకు అనుమతి రాకపోతే కనుక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆయన. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జనసేన నేతలు. మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది జనసేన లీగల్ టీం. రిజిస్ట్రార్ ను కలవబోతున్నారు, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఏం జరగబోతోంది? మరి కాసేపట్లోనే హౌస్ మోషన్లో దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాసేపు క్రితమే జనసేన లీగల్ టీం ఈరోజు హైకోర్టు లోపల ఉన్నటువంటి రిజిస్ట్రార్ని వెళ్ళి తమ పిటిషన్ని ఫైల్ చేశారు. సో ఈ పిటిషన్ సారాంశం ఏంటంటే, గతంలో 29th రోజు అండ్ 30th రోజు 2 times పోలీసులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము సంధ్యా కన్వెన్షన్లో సభకు సంబంధించినటువంటి పర్మిషన్ కోసం. కానీ పోలీసులు కొన్ని కారణాలు చూపిస్తూ ఈ సభకి అనుమతి నిరాకరించారు. కాబట్టి ఆ నిరాకరించినటువంటి డాక్యుమెంట్ని కూడా ఈరోజు పిటిషన్లో జతపరుస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ అయితే మూవ్ చేశారు. సో హౌస్ మోషన్కి కోర్టు అనుమతిస్తుందా లేదా కాసేపట్లోనే తేలనుంది. ఒకవేళ అనుమతి ఇస్తే మాత్రం 12:30 to 1 అరౌండ్లో ఆ టైంలో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు వచ్చినా సరే ఎంతవరకు ఈ సభకు అనుమతి ఇస్తుంది అనేటువంటిది చూడాల్సింది. ఎందుకంటే కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. వీళ్ళు కోరినటువంటి దాని ప్రకారం ఆఫ్టర్నూన్ 3 o'clock నుండి నైట్ 9 o'clock వరకు కూడా ఈ సభ నిర్వహించుకుంటాము, దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. కానీ పోలీసులు చూపినటువంటి కారణాలు ఏంటంటే, అక్కడ సరౌండింగ్స్లో పార్కింగ్ ఫెసిలిటీ లేదు,
వీళ్ళు 2000 మెంబర్స్ అని చెప్పారు, కానీ కెపాసిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇంకా 2000కి మించి ఎక్కువ సంఖ్యలో అక్కడ ప్రేక్షకులు వస్తే కనుక అక్కడ కొంచెం శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం అండ్ లా అండ్ ఆర్డర్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి కారణాలు చూపిస్తూ పోలీసులు ఆ పర్మిషన్ని రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ పోలీసులు రిజెక్ట్ చేసినటువంటి పర్మిషన్ని కోర్ట్ చేశారు. అండ్ సేమ్ టైం అక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అయితే ఈ పిటిషన్ కాపీలో వాటిని కూడా జతపరిచారు. సో ఈ అన్ని అంశాల కేంద్రంగా మరి కాసేపట్లోనే హౌస్ మోషన్ పైన హైకోర్టు ఒక డెసిషన్ తీసుకొని ఉంది. ఒకవేళ అనుమతి ఇస్తే కనుక కొన్ని కండిషన్స్ ఏమన్నా పెడుతుందా, లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే కార్యకర్తలు అక్కడికి వచ్చి ఈ సభ సజావుగా జరిగేందుకు హైకోర్టు ఏమన్నా కండిషన్స్ పెడుతుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ హౌస్ మోషన్ని స్వీకరించాలా లేదనేటువంటి దానిపైన డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇంత హౌస్ మోషన్ వెకేషన్ బెంచ్ నడుస్తుంది కాబట్టి హౌస్ మోషన్లో విచారించాల్సినటువంటి అర్జెన్సీ ఉందా ఈ పిటిషన్కి అనేటువంటి దానిపైన కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. రైట్ ప్రణీత.